హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పవన్ నవి 68 ఛానల్. ఈ వీడియో ఇట్స్ ఆల్మోస్ట్ 3 months బ్యాక్ వీడియో యాక్చువల్లీ. అండ్ నేను ఇప్పుడు పెట్టడానికి కారణం వచ్చి సాయిష్ మెమొరీస్ అన్నీ గ్యాదర్ చేయడానికి అనమాట. వాడు పెద్దగా అవుతూ ఉంటే మేము ఈ మెమొరీస్ని మిస్ చేయలేము కదా. సో ఎప్పటికీ లైఫ్ టైం మెమొరీస్ లాగా ఉండడానికి ఇలా ఇంత లేట్ అయినా సరే నేను షేర్ చేస్తున్నాను నా ఛానల్లో. అండ్ దిస్ ఈజ్ March 8th నైట్ 12 o'clockకి మేము విష్ చేయడానికి సాయిష్ని అవుట్డోర్కి పిలుచుకొని వెళ్తున్నాం అనమాట. జస్ట్ స్మాల్ ట్రీట్ లాగా నైట్ అంటే 7th నైట్ 12 o'clockకి ఇలా బైక్ రైడ్ వెళ్ళి స్మాల్ గెస్చర్ లాగా అనమాట సాయిష్కి మెమొరీస్కి. అండ్ వాడు హ్యాపీ ఫీల్ అవ్వడానికి వాడి కోసం ఐస్ క్రీమ్ ట్రీట్ ఇప్పిస్తున్నాము. సో నౌ సాయిష్ టర్న్ టు 11 years, 10 కంప్లీటెడ్, 11కి ఎంటర్ అయ్యాడు. వస్తా అంటే మాకు చిన్నోడిలాగే కనిపించవచ్చు, బట్ పెద్దోడు అయిపోతున్నాడు అనమాట. వాడి చిన్నప్పటి మంత్స్ బేబీ ఉన్నప్పుడు వీడియోస్ నుంచి అప్పుడప్పుడు మేము పెట్టుకొని చూస్తూ ఉంటాము. చాలా అంటే చాలా క్యూట్ మెమొరీస్ యాక్చువల్లీ వాడివి. మేమిద్దరం అయితే ఆ మెమొరీస్ చాలా మిస్ అయిపోతుంటాం. అంటే ఆ టైం చాలా త్వరగా అయిపోయింది మాకు. వాడితో టైం స్పెండ్ చేసినట్టే అనిపించలేదు చిన్నగా ఉన్నప్పుడు. ఇంకా ఇప్పుడైతే ఇంకా పెద్దగా అయితే వాడి చదువులు కానీ వాడు కదా. బట్ ఇవి కూడా ఈ ఎట్ దిస్ మూమెంట్ మనము మిస్ అవ్వచ్చు. అంటే పెద్దగా అయిపోతాడు కదా, ఇంకా పెద్దగా అయినప్పుడు ఈ చిన్నప్పటి కూడా మిస్ అయిపోతాం అనమాట. సో అందుకే ప్రతి ఒక్కటి మెమొరీస్నే కదా ఇంకా మనం చూడగలుగుతాము. రియాలిటీ అయితే మనం ఫ్యూచర్కి వెళ్తూ ఉంటాం ముందరికి. సో మెమొరీస్నే మనం చాలా కాపాడుకోవాలన్నమాట. వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. అండ్ హియర్ వి కేమ్ టు పోలార్ బియర్. సాయిష్కి ఇష్టమైన ఐస్ క్రీమ్ పార్లర్ అనమాట. ఎప్పుడు చూసినా ఐస్ క్రీమ్ అంటే పోలార్ బియర్కి వెళ్దామని చెప్తూ ఉంటాడు. అండ్ దట్ ఈస్ నియర్ టు అవర్ హౌస్ అనమాట. సో వి కేమ్ హియర్ టు ఆర్డర్ హీస్ ఫేవరెట్ ఐస్ క్రీమ్. అండ్ వి ట్రీటెడ్ హిమ్ లైక్ ఏ కింగ్. ఈ రోజంతా వాడిని తిట్టకూడదు, కొట్టకూడదు, అది చాలా కష్టమైన పని. ఎందుకంటే వాడు చేసే నాట్ థింగ్స్కి మనం తిట్టకుండా అయితే ఉండలేము. బట్ ఈరోజంతా వాడిని ఆ రోజంతా వాడిని చాలా మంచిగా ట్రీట్ చేసాం. ఫుల్ వాడు ఏమేమి అడిగాడు, ఏమేమి కావాలన్నాడు, ఏమేమి చేయాలనుకున్నాడు అన్నీ చేసామన్నమాట. వాడికి ఇష్టమైనట్టు ఉండాలి, వాడు హ్యాపీగా ఉండాలి అని. So here Pawan ordered his favorite ice cream, and we sitting and we are talking each other. Happy birthday, Laddu. పేపర్ బ్లాస్ట్ తీసుకొని వచ్చాము వాడికి. అంటే ఇది కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు అని ఇక్కడ నైట్ బ్రింగ్ ఇన్ లాగా చేస్తున్నాము ఇక్కడ ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర. నెక్స్ట్ డే ఆన్ 8th March మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండేది కూడా నేను వీడియో షేర్ చేస్తున్నాను. అండ్ దిస్ ఈజ్ నైట్ స్మాల్ పార్టీ లాగా, అంతే వాడికి ఇష్టమైనట్టు వచ్చాము. ఐస్ క్రీమ్ తినాలి అనుకుంటున్నాడు అనేసి. అండ్ నౌ హియర్ టైమ్ ఈజ్ 12 o'clock. అంటే నార్మల్లీ 12 వరకు ఐస్ క్రీమ్ పార్లర్ అయితే ఓపెన్ ఉంటుంది ఇక్కడ. అందుకే ఇంకా ఎలాగో దగ్గరే కాబట్టి మేము బై వాక్ కూడా వెళ్ళొచ్చు ఇంటికి. సో సేఫ్గానే ఉంటుంది అన్నట్టు ఇలా ప్లాన్ చేసాము.
ఇద్దరం చెప్దాంలా. హ్యాపీ బర్త్డే సాయిష్. హ్యాపీ బర్త్డే సాయిష్. థ్యాంక్ యూ డాడీ అండ్ మమ్మీ. ఈ డాడీ నేను పోతా. హ్యాపీ బర్త్డే నాన్న. హ్యాపీ బర్త్డే టు యూ లడ్డు. yes that's గిఫ్ట్ల వసతి. పోపో లడ్డు తీస్తలే. హ్యాపీ బర్త్డే సాయి. వచ్చానా లిప్స్టిక్. బర్త్డే టు సాయిష్ ఫాదర్. చీజ్ పెట్టాను. సో ఇది సాయిష్ అమ్మమ్మ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ అన్నమాట. సాయిష్ బర్త్డే టైంకే యాక్చువల్లీ ఇవ్వాలనుకోయింది కొరియర్ చేసి, బట్ కుదరలేదన్నమాట. సో అక్కడే ఉన్నిచ్చాము. అండ్ ఇక్కడ నెక్స్ట్ డే ఆన్ March 8th మార్నింగ్ టెంపుల్కి వెళ్తున్నాము, సాయిబాబా టెంపుల్ వెళ్తున్నాము. అండ్ మార్చ్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి కుదరదు ఎవ్రీ ఇయర్ అంతే, ఎందుకంటే ఎగ్జామ్ టైం కదా. సాయిష్కి ఎక్కువ మేము ప్లాన్ చేయలేము. ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేయమన్నాడు ఈసారి, బట్ అంత ప్లానింగ్ అయితే నేను చేయలేదు ఈసారి. ఒకవేళ ముందే అనుకుంటే ఏమన్నా ప్లాన్ చేసి దాన్నేమో, బట్ ఏమో ఈసారి ఏం అనుకోలేదనేసి ఈసారి కొద్దులేనా అని చెప్పాము. సో ఇలా టెంపుల్కి వచ్చాం, బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. అండ్ డే మొత్తం సాయిష్కి ఏం కావాలి, ఎలా ఉండాలనుకున్నాడో అడిగి చేసామన్నమాట. వాడి కోరిక కదా ఎలా ఉండాలి అనేది. నాట్ ఓన్లీ వన్ డే, ఆ బర్త్డే అని అలా అని కాదు, కానీ వాడు ఆ రోజు హ్యాపీ ఫీల్ అవ్వాలి, సంతోషంగా గడపాలి డే మొత్తము అన్నట్టు ఒక ఇదన్నమాట. సో వాడు చెప్పినట్టుగానే టెంపుల్కి వెళ్ళొచ్చాం. ఆఫ్టర్ దట్ లంచ్కి అయితే నాగార్జున ఆంధ్ర ఫుడ్కి వెళ్దామని చెప్పాడు. బిఫోర్ డేనే చెప్పాడు నాకు ఇష్టం అక్కడికి పోవడానికి, సో అక్కడికి వెళ్దాము అని. సో వి ప్లాన్ ఫర్ లంచ్ దేర్ ఓన్లీ. అండ్ ఇక్కడ చాక్లెట్స్ ఇంటి దగ్గర కానీ స్కూల్లో కానీ ఇక్కడ ఇవ్వడానికి తెచ్చి పెట్టుకున్నాడు. సో హీఈస్ ప్రద్యుమ్న, ఇంటి దగ్గరే ఉంటాడు. హీఈస్ వెరీ క్యూట్ అండ్ షార్ప్ చైల్డ్ యాక్చువల్లీ. రీసెంట్గా సాయిష్కి చాలా క్లోజ్. సాయిష్తో వాడు ఆడుకోవడానికి చాలా ఇష్టపడతాడు. రైట్ హ్యాండ్ ఇవ్వరా, టేక్ ఇట్స్ ఓకే. సైక్లింగ్ ఆడతారనమాట ఈవినింగ్ ఇక్కడ. సో వీళ్ళకి తెలియదు యాక్చువల్లీ బర్త్డే అని, అనుకోకుండా ఇంటికి వచ్చారు. సో సాయిష్ మేము టెంపుల్కి వెళ్ళొచ్చే టైంకి వాళ్ళకి తెలిసిందనమాట. సో తను హీజ్ మదర్, ప్రద్యున్ మదర్ అప్పటికప్పుడే గిఫ్ట్ తీసుకొని వచ్చింది. షీ ఈజ్ వెరీ స్వీట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. పిల్లలకి సరదానే బర్త్డే రోజు ఏంటి అంటే గిఫ్ట్స్, వాళ్ళు ఆడుకోవడము ఇవే ఉంటుంది. వాళ్ళు ఏమి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు, అది కావాలి ఇది కావాలి అని. మనమే స్పెషల్గా ఫీల్ చేయాలి వాళ్ళని. ఏం అడగలేదు ఏం చెప్పలేదు అనేసి తీసుకోకూడదు, ఎందుకంటే 1 yearకి ఒకసారి రావడం కాబట్టి దాన్ని స్పెషల్గా ట్రీట్ చేయాలి మనం యాజ్ ఎ పేరెంట్స్.
నేను చాలా ప్రిఫరెన్స్ ఇస్తాను బర్త్డేస్కి కానీ ఏదైనా స్పెషల్ డేస్కి, ఎందుకంటే అవే మనకి మెమొరబుల్ డేస్ మిగిలిపోతాయి. సో షీ గేవ్ చెస్ టు సాయిష్, వెరీ మైండ్ గేమ్ యాక్చువల్లీ, అండ్ దిస్ ఈజ్ వెరీ ఫేవరెట్ గేమ్ టు అస్ యాక్చువల్లీ. ఎవ్రీ టైం మేము చెస్ గేమ్ తీసుకుంటాము, కొన్నాళ్ళు కంప్లీట్గా డైలీ ఆడతాము, డైలీ ఆడుతూ ఉన్నింటిమి. అది కొన్ని రోజులకి పోయింది అనుకుంటా, ప్రీవియస్ది మా దగ్గర ఉన్నింది. సో షీ గేవ్ ఇట్ నౌ, అండ్ ఆ బర్త్డే అక్కడి నుంచి మేము కంటిన్యూగా డైలీ అదొక రూల్ లాగా మేము ఖచ్చితంగా, సో సారీ, అదే కంటిన్యూగా డైలీ 1 hour అయితే ఖచ్చితంగా ఆడతామన్నమాట. అది సాయిష్ అండ్ నేను పవన్ ఆడతాము. సాయిష్కి చాలా యూజ్ అవుతుందన్నమాట, అందుకే మేము ప్రాక్టీస్ లాగా కూడా అలానే వాడికి అలవాటు అయిపోతుంది, బాగా మైండ్ షార్ప్ అవుతుంది అన్నట్టు. సో వీఆర్ థ్యాంక్ఫుల్ టు హర్ దట్ షీ గేవ్ దిస్ గిఫ్ట్ అనేసి మేము ఫీల్ అయ్యాము. ఈ నాగార్జున రెస్టారెంట్ వచ్చేసి మేము వెళ్ళాము, అంటే చాలాసార్లు అని కాదు కానీ మాకు బయట ఆంధ్ర ఫుడ్, మేము చేసుకునేది ఆంధ్ర ఫుడ్డే అయినా సరే అప్పుడప్పుడు బయట కూడా తినాలనిపించినప్పుడు వెళ్ళాము. అండ్ ఈ రెస్టారెంట్ ఎప్పుడు వచ్చినా సరే చాలా రష్ ఉంటుందన్నమాట. మనం వెయిట్ చేసిన తర్వాతనే మనకి సీట్స్ ఇస్తారు, అంటే హోమ్ ఫుడ్ లాగా ఉంటుంది. పప్పు, రసము, సాంబార్, పెరుగు, గట్టి పెరుగు ముద్ద, ఇంకోటి ఫ్రై ఐటమ్స్ అలా అన్నీ చేసి పెడతారు. సో హోమ్లీ ఫీల్ వస్తుంది అక్కడికి వెళ్ళినప్పుడు. సో సాయిష్ వాంటెడ్ టు గో దేర్, అందుకు వెళ్ళాము. అండ్ సాయిష్ పవన్ వచ్చేసి కీమా బిర్యానీ పెట్టుకున్నారు, నేను నార్మల్ వెజ్ థాలీ పెట్టుకున్నాను అనమాట, సౌత్ మీల్స్. ఈయన గారు మాత్రం కుర్తా వేసుకొని రెడీ అయినారు, నేను మాత్రం అట్లా లేను. సో సాయిష్ కోరిక మేరకు వచ్చాము రెస్టారెంట్, బాగా తింటున్నాం, హ్యాపీగా టమ్మీ ఫిల్ చేసుకుంటాం. సో ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్ చూస్తుందండి. చూడు మమ్మీ, పట్టుకున్నా గట్టిగా. డాడీ చూడు, చూడు డాడీ గుంతల్లో పోతున్నాడు. సన్సెట్ 5కే కదా, 5:30కి అట్లా అవుతుంది. భయం అవుతుంది నాకు ఒకసారి. డాడీ ఒకవేళ ఫుల్ ఎస్కలేటర్ 5th gear లో పెట్టి లేస్తుంది కదమ్మా, నేర్చుకునేది ఏం అవసరం లేదు, నీకేమంటే కెమెరాలు అవన్నీ కాదు. ఇప్పుడు ఈవినింగ్ అయితే అయింది, సన్సెట్ కూడా అవుతుంది.
ఇప్పుడు మా మమ్మీ డాడీ అయితే నన్ను గేమ్స్ ఆడడానికి పిలిచబోతున్నారు. నా స్పెషల్ డే కాబట్టి నా ఫేవరెట్ గేమ్స్ అన్నీ నేను ఆడబోతున్నాను ఇప్పుడు. లేకపోతే ఇదేం ఫస్ట్ టైం అయితే కాదు సాయిష్ ఆడడము, చాలాసార్లు ఆడిండే గేమ్సే. బట్ వాడికి అది సాలదు కదా, ఎంతైనా వాళ్ళ పిల్లలు అన్నాక ఒకసారి కాదు ఎన్నిసార్లు ఆడించినా ఆడబుద్దాము. సో ఇదొక మెమొరబుల్ డే లాగా ఆడించడానికి ఇక్కడ నుంచి వాడు ఆడడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా మేము చూస్తూ వాడి హ్యాపీనెస్ని ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ వాడితో పాటు పనులు మేము కూడా ఒకట బాస్కెట్ బాల్ గేమ్ అయితే ఆడాము. అది మాకు ఇష్టం. దానిలో టికెట్స్ వస్తాయని అదొక ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది. సో దాన్ని మేము కూడా ఆడాము. ఉండు పవన్ అండ్ సాయిష్ అనుకోకుండా ట్విన్నింగ్లో ఉన్నారు. సో ఇది కూడా ఒక మంచి థింగ్ అనమాట. ఫొటోస్కైనా వీడియోస్కైనా బాగుంటుంది వాళ్ళిద్దరిని తీయడము. సో దిస్ వీడియో ఈజ్ పార్ట్ 1. చాలా పెద్ద వీడియో. సో నేను 2 పార్ట్స్ లాగా షేర్ చేస్తున్నాను. అండ్ దిస్ ఈజ్ ఫర్ అస్. యాక్చువల్లీ దిస్ ఈజ్ ఫర్ అస్. ఐఎమ్ షేరింగ్ దట్ వీడియోస్ టు వాచ్ ఇన్ ఫ్యూచర్. అంటే వాడు పెద్దగా అయినప్పుడు చూసుకోవడానికి చాలా బాగుంటుందని.
Keep watching our videos and wait for next part 2. Please do subscribe Pawan Navi 68 channel.